ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూలై నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారి కళ్యాణంలో పాల్గొని తర్వాత శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయండి. వీటిలో మనం శ్రీవారికి ఆతిథ్య సేవలను పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి 4 రకాల శ్రీవారికి ఆతిథ్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి కళ్యాణోత్సవం, దీన్ని మనం కళ్యాణం టికెట్ అని పిలుస్తూ ఉంటామండి. 2 ఇంజిల్ సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు అయితే మనకు అందుబాటులో ఉంటాయి. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా రేపు ఏప్రిల్ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇది జూలై నెలకు సంబంధించిన కోటా అండి. ఇది టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వీటిలో మనం ₹500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి tt.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఫ్రెండ్స్ కానీ భార్యాభర్తలు కానీ లేదా సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. కళ్యాణోత్సవం టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలండి. టికెట్ కాస్ట్ మీకు ₹1000 ఉంటుంది. అదేవిధంగా ఉంజిల్ సేవ అయితే ₹500, సహస్ర దీపాలంకరణ సేవ అయితే ₹500, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అయితే ₹500 చొప్పున ఉంటుందండి. ఇది టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న ఈ 4 రకాల సేవల్లో మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను కళ్ళారా చూసిన తర్వాత శుభదం ఎంట్రీ ద్వారా మీరు తిరుమల శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.